హలో ఫ్రెండ్స్, ఇది గ్రిండెల్వామ్ లైవ్ కల్చర్. ఈ గ్రిండెల్వామ్ లైవ్ కల్చర్ ని ఎలా హార్వెస్ట్ చేయాలి, మన దగ్గర ఉన్న ఫిషెస్ కి ఎలా ఫీడింగ్ ఇవ్వాలి, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అండ్ అలాగే గ్రిండెల్వామ్ కల్చర్ ని స్టార్టర్ మన దగ్గరకు వచ్చిన తర్వాత ఎలా ఎక్స్పాండ్ చేసుకోవాలనేది వీడియో కావాలనుకుంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో వీడియో అని కామెంట్ చేయండి. మోస్ట్లీ అందరూ ఈ గ్రిండెల్వామ్ అనేది అడల్ట్ ఫిషెస్ కు మాత్రమే ఫీడింగ్ ఇవ్వాలనుకుంటారు. కాదు, వీటిల్లో కూడా బేబీ వామ్స్ అనేవి ఉంటాయి. అవి అప్పుడే పుట్టిన చేప పిల్లలకి కూడా మనం ఫీడింగ్ ఇవ్వచ్చు. రెగ్యులర్ గా నేను ఈ గ్రిండెల్వామ్ లో మిథిలిన్ బ్లూ అనేది మిక్స్ చేస్తూ ఉంటాను. ఇలా మనం ఫీడింగ్ ఇచ్చినట్లయితే గప్పీస్ యొక్క ఇంటర్నల్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే క్యూర్ అవుతాయి. ఇలాగే గప్పీస్ లో ఇమ్యూనిటీ పెరగతా కూడా ఇలాగే ఫీడ్ మిక్స్ లో గార్లిక్ పేస్ట్ అనేది కూడా మిక్స్ చేయొచ్చు. కుదిరితే దాని మీద కూడా ఒక వీడియో అనేది చేస్తాం. నేను చేసే ఈ వీడియోస్ మీకు ఏదైనా ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఈ గ్రిండెల్వామ్ లో చాలా హై ప్రోటీన్ ఉండటం వల్ల మనం ఫీడింగ్ ఇచ్చిన ఫిషెస్ 8 కైనా సరే చాలా ఫాస్ట్ గానే గ్రోత్ అనేది ఉంటుంది. గుర్తుందిగా? పార్ట్ 1 కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో పార్ట్ 1 అని కామెంట్ చేయండి. ఇంకా ఉంటాను.